స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధి నుండి కోలుకుని తన కెరీర్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. దర్శకురాలిగా మారేందుకు సిద్ధమవుతున్న ఆమె ఈ నిర్ణయం ఎంతవరకు సరైనదో చూడాలి. స్టార్ హీరోయిన్ సమంత దాదాపు 2 ఏళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తాను మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన నేపథ్యంలో దాన్నుంచి కోలుకునేందుకు బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ బిజీ అవుతుంది. ఓ వైపు హీరోయిన్గా బిజీ అవుతుంది. అదే సమయంలో నిర్మాతగానూ బిజీ కానుంది. ఇప్పుడు మరో బాధ్యతలు తీసుకోబోతుంది. సమంత దర్శకురాలిగా మారబోతుందట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సమంత నటిగా నిరూపించుకుంది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేసి అదరగొట్టింది. మరోవైపు నిర్మాతగా మారి ఆ మధ్య శుభం అనే మూవీని నిర్మించింది. తక్కువ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో నిర్మాతగా మరిన్ని మంచి కాన్సెప్ట్ చిత్రాలను చేసేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు దర్శకురాలిగానూ తానేంటో నిరూపించుకోవాలనుకుంటుందట. క్రియేటివ్ పరంగా తన ప్రతిభని చాటుకోవాలనుకుంటుందట. ఈ మేరకు ప్రస్తుతం స్క్రిప్ట్ రాస్తుందని, త్వరలోనే ఈ మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ మూవీని తన బ్యానర్లోనే తనే నిర్మాతగా రూపొందించబోతుందట సమంత. ఇందులో అంతా కొత్తవాళ్లే నటిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్పై సమంత వర్క్ చేస్తుందని, త్వరలోనే క్లారిటీ రాబోతుందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు రాజ్, డీకేలతో రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది సమంత. దీంతోపాటు మా ఇంటి బంగారం అనే మూవీ చేయాల్సి ఉంది. ఇది ఉంటుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. దీంతోపాటు అల్లు అర్జున్, అట్లీ మూవీలోనూ సమంత పేరు వినిపిస్తోంది. సమంత ఇటీవల ఓ విషయంలో వార్తల్లో నిలుస్తోంది. ఆమె దర్శకుడు రాజ్ నిడుమోరుతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల చాలా సందర్భాల్లో ఆమె రాజ్ నిడిమోరుతో క్లోజ్గా కనిపించింది. ఈ ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని అమెరికాలో తిరిగారు కూడా. ఈ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది సమంత. ఇది రూమర్లకి మరింత బలం చేకూరింది. అయితే తమ రిలేషన్పై ఈ ఇద్దరు ఇప్పటివరకు ఎలాంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం. 15 ఏళ్ల క్రితం ఏం మాయ చేసావే చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత. ఇందులో నాగచైతన్యతో కలిసి నటించి విజయాన్ని అందుకుని టాలీవుడ్లో స్టార్ అయిపోయింది. ఆ తర్వాత టాప్ హీరోలందరితోనూ కలిసి నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. మరోవైపు తన తొలి సినిమా హీరో నాగచైతన్యతో ప్రేమలో పడింది. కొన్నాళ్లపాటు ప్రేమించుకుని 2017లో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం బాగానే ఉన్నా, ఈ ఇద్దరు సడెన్గా 2021లో విడాకులు ప్రకటించారు. కరెక్ట్గా 4 ఏళ్లకే తమ బంధానికి ముగింపు పలికారు. ఆ తర్వాత నాగచైతన్య, మరో హీరోయిన్ శోభితా ధూళిపాళని పెళ్లి చేసుకోగా, సమంత మాత్రం ఒంటరిగానే ఉంది. సమంత తన నటనతో మాత్రమే కాదు, దర్శకత్వంతో కూడా ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం. ఈ కొత్త ప్రయత్నం ఆమెకు మంచి విజయం సాధించాలని కోరుకుందాం.